నా ఫ్రెండ్ గానికి ఎయిర్పోర్ట్ అయ్యే మూమెంట్లో సజెస్ట్ చేసిన, అరే ఇది తీసుకోరా, ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఆ చుట్టుపక్కల చూసుకొని ఒక దగ్గర తీసుకొని ల్యాండ్, కాస్ట్ చాలా పెరుగుతుంది, శంషాబాద్ దగ్గరలో చూసి తీసుకోమన్నా. వాడు నాకేమన్నాడంటే, ఎయిర్పోర్ట్ దగ్గర నాకు అవసరం లేదు, నేను ల్యాండ్ కొనను, నేను కారు కొంటా, నాకు కార్ ఇంపార్టెంట్ అని ఆ రోజు అన్నాడు. తర్వాత అక్కడ ల్యాండ్ కాస్ట్ పెరిగిన తర్వాత, అరే ఇక్కడ ఏమన్నా ల్యాండ్ తక్కువ ధరలో ఉంటే చూడు అన్నాడు. అప్పటికి పెరిగిపోయింది. చెప్తే విన్నాడా? వినలేదు. సో మళ్ళీ నేను ఏం చేశా అంటే, కొన్నాళ్ళకు ఔటర్ రింగ్ రోడ్ పడేది. ఔటర్ రింగ్ రోడ్ పడే ముందు ఆల్రెడీ రోడ్ వేసారు కదా, ఆ టైంలో చెప్పాను, అది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, దాని దగ్గరలో తీసుకో అంటే, వద్దు వద్దు, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నాకు అసలే వద్దు, అది చాలా దూరం అవుతుంది, సో కాస్ట్ అక్కడ 10,000 ఇప్పుడు పెట్టడం అస్సలు అవసరం లేదు, చూద్దాంలే అది డెవలప్ అయినప్పుడు పెట్టుకోద్దాం అన్నాడు. మళ్ళీ వెయిట్ చేసిన, చూసిన, మళ్ళీ కొన్నాళ్ళకు ఇప్పుడు అదే అంటున్నాడు, అరే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చూడు మామ, అక్కడైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఇప్పుడు తీసుకుంటా, ఆ రోజు చెప్పిన ఒక తక్కువ ధరలో ఎవరైనా ఉంటే మనం ఉంటే తక్కువలో చెప్పి, తెలిసిన వెంచర్ బాగా నీకు తెలుసు కదా అందులో చెప్పి అని చెప్పి అంటున్నాడు. కానీ అక్కడ లాక్స్ లో నడుస్తుంది ప్రజెంట్, మనడేమో అక్కడే కావాలని అంటున్నాడు. సో రీసెంట్గానే మామూలు చెప్పిన అనమాట, అరే మామ, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇంకా బోల్డ్ అన్ని కంపెనీస్ వచ్చినాయి, నువ్వు నా మాట ఎలాగో వినలేదు, కనీసం ఇప్పుడన్నా వింటావని నీకు చెప్తున్నా, విను, ఇప్పుడైనా విను. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, కనీసం దానికి దగ్గరలో దాని చుట్టుపక్కల ఉన్న మంచి వెంచర్లో కొనుక్కో, ఇప్పుడు కొనుక్కో, నీకు, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ లైఫ్ లాంగ్ లో నీకు ఎప్పటికైనా నువ్వు అమ్ముకో, నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకో, దాని రేటు అంచెలుగా పెరిగిపోతుంది, కొనుక్కో నాయన, ఇప్పటికైనా కొనుక్కో. ఇంత మించి నేను ఏం చెప్పాను, ఇంకా రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఇంకేదైనా వస్తే తర్వాత నేను చెప్పాను, కానీ ప్రజెంట్ మాత్రం మంచి ఆప్షన్ నీకు రీజనల్ రింగ్ రోడ్, అది కూడా మిస్ చేసుకుంటావా తర్వాత నీ ఇష్టం.